హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఇవాళ నాకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది. అది రాయడానికి వెళ్తున్నాను. నాకు సెంటర్ వచ్చేసి రాజమండ్రి వచ్చింది. అది మా ఊరు నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్సు. అది కూడా మార్నింగ్ షిఫ్ట్ వచ్చింది మామ. 7:30కి రిపోర్టింగ్ టైం ఇచ్చాడు. ఉదయాన్న 5 గంటలు లేచి రెడీ అవ్వి వెళ్తున్నాను. కానీ హైవేలో వెళ్తుంటే మాత్రం కొంచెం ప్లెజెంట్గా వాతావరణం బాగుంది మార్నింగే. కానీ ఎగ్జామ్ సెంటర్కి ఎక్కడ లేట్ అవుతానని కొంచెం టెన్షన్ కూడా లోపల ఉంది. అంటే నేను కొంచెం లేట్ చేశాను. 7:30 ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఇక్కడే 7 అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఆ టెన్షన్ కూడా కొంచెం లోపల ఉంది. కానీ ఏం పర్లేదు, టైంకి రీచ్ అయిపోతాం, పర్లేదు. హైవే కదా, కొట్టి పడేయచ్చు. నాకు సెంటర్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ వచ్చింది, కొంతమూరు రోడ్డు. చూసారా మామ, మార్నింగ్ బండి మీద వెళ్తుంటే ఈ పొలాలు చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది మామ. దమ్ము చేసి నాట్లుగా రెడీగా ఉన్నాయి. మీకు ఇలా వీడియోలో చూసి కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపించింది మామ. చాలా బాగుంది వ్యూ. ఇది జిఎస్ఎల్ అంటారు, రాజానగరం గోదావరిలో అందరికీ తెలుసు. చాలా ఫేమస్ హాస్పిటల్ ఇది. కాలేజ్ కమ్ మెడికల్ హాస్పిటల్ రెండు కలిసి పక్కన ఉంటాయి. చాలా ఫేమస్ గోదావరి జిల్లాలో. ఇదే మామ నన్ను కుడిపించింది. నేను చదివిన కాలేజ్ ఇదే, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్కి వెళ్ళిన కన్నా బయట తిరిగిన రోజులు ఎక్కువ. అది కాలేజ్ తప్పు కాదు, మన తప్పే. కానీ ఇక్కడ ఎన్నో మెమరీస్ ఉన్నాయి, గుడ్డో బ్యాడో చాలా మెమరీస్ ఉన్నాయి. అది చూస్తుంటే గుర్తొచ్చాయి నాకు. బాయ్. సెంటర్కి రీచ్ అయ్యాను. ఇక్కడ చూడండి, నేనే అనుకుంటే నాకన్నా చాలామంది వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. ఇదే సెంటరు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్. ఇది అమలాపురం ఎక్స్-ఎంపీ హర్ష్ కుమార్ గారి కాలేజ్ అంట. నాకు ఇప్పుడు దాకా తెలీదు, ఆ ఫ్లెక్స్ చూసే వరకు. చూసారా ఎంతమంది వచ్చారో. ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. ఇంకా బ్యాగ్ లోపల పెట్టేసి ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మామ. బాయ్. ఎగ్జామ్ అయిపోయింది మామ, బయటకు వచ్చాను. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో బ్యాగ్ తీసుకోవడానికి. వీళ్ళందరూ ఇప్పుడు ఎగ్జామ్కి వస్తున్న వాళ్ళు, సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు. మేము ఇంక చూడండి ఎంతమంది లోపలికి వెళ్తున్నారో. అలా సెకండ్ షిఫ్ట్, మా షిఫ్ట్ అయిపోయి మేము బయటకు వచ్చాం. వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు, లోపలికి వెళ్తున్నారు. అనుకున్నామని చాలా టఫ్ ఉంది మామ. ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఏం టఫ్ కాదు, కానీ జనాలు ఎంతమంది వచ్చేసారంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఉన్నదే 33,000 పోస్టులు, దానికేమో ఇంతమంది. నేను వెళ్ళిన ఒక్కరోజుకి ఎంతమంది వస్తే, ఇది 1 మంత్ పైగా జరుగుతున్నాయి ఎగ్జామ్స్. అంటే ఎన్ని లక్షల కోట్ల మంది రాస్తున్నారో. ఇంకా రాజమండ్రి వచ్చానండి, తాకుండా మాత్రం వెళ్ళను మామ. చాలా టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్ జ్యూస్. అలా ఎలాగా రాజమండ్రి వచ్చాం కదా అని చెప్పి అలా గోదావరి చూద్దామని చెప్పి అలా వచ్చాను. ఈ గోదావరి మాత చాలా ఫేమస్ ఇక్కడ. వచ్చే సంవత్సరం పుష్కరాలు కదా, దాని గురించి విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. చాలా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. గోదావరిలో బోటింగ్ చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు మామ. కానీ ఒకసారి వెళ్ళాలి, బోటింగ్ చూడాలి. ఇది మన ఐకానిక్ హెవలాక్ వంతెన. దీన్ని వాక్ వేకెన్ చేసి అటు నుంచి ఇటు నడిచే విధంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నాది కాదు, చాలామంది ఆలోచన. ఇది ట్రాన్స్పోర్ట్కి పనిచేయదు, అట్లీస్ట్ ఆ విధంగా చేస్తే టూరిజం అన్న డెవలప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మామ. ఏమో గవర్నమెంట్ ఆలోచన ఏముందో. ఏదో ట్రైన్ వస్తుంది కదా అని కెమెరా ఓపెన్ చేస్తే ఇదేదో ట్రాక్ మిషన్ వచ్చింది. సరే అయితే ఇదే ఉంది కానీ షూట్ చేశాను. మీకు అక్కడ దూరంగా ఐలాండ్ కనిపిస్తుంది మామ. అక్కడ ఇప్పటికీ ట్రైబల్స్ అంటారు కదా, తెగలు, వాళ్ళు ఇప్పటికీ అక్కడ జీవిస్తుంటారు. మనం ట్రైన్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు చూడొచ్చు, వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇప్పటికీ అక్కడ జీవిస్తున్నారు. ఇక్కడికి చాలామంది స్నానం కోసం వస్తారు మామ. గోదావరిలో స్నానం చేయడం చాలా పుణ్యంగా భావిస్తారు. చూసారా ఎంతమంది ఉన్నారు. ఇక చాలా తక్కువ మామ వీళ్ళు. ఈవినింగ్ టైం అయితే అసలు ఖాళీ ఉండదు. ఇది రోడ్డుకమ్ రైల్ బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తుంది చూసారా. ఇది భలే ఉంటుంది మామ. పైన వెహికల్స్ వెళ్తాయి, కింద ట్రైన్ వెళ్తుంది. మనం ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నాం అనుకో, పైన దుబ్బు అని భలే ఉంటుంది మామ. చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యానది. ఇలా మనం మాటల్లో ఉండగానే సింహాద్రి ఎక్స్ప్రెస్ గోదావరి బ్రిడ్జ్ మీదకి వచ్చేసింది. ఇది ఇప్పుడు గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తుంది. ఇది గోదావరి వాళ్ళకి చాలా ఫేవరెట్ ట్రైను. కానీ దీన్ని మొన్నటికి చాలా రోజు క్యాన్సిల్ చేసి పెట్టారు, మళ్ళీ ఈ మధ్యలో ఓపెన్ చేశారు. ఇందులో రిజర్వేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఒకటే కోచ్ ఉంటుంది, ఏసీ కోచ్, మిగతాదంతా అన్రిజర్వ్డ్. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బెటర్ ట్రైన్ ఇది. ఓకే మామ, మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఇంటికి అనుకుంటున్నారా? ఇంటికి కాదు మామ, మా బతుకులు అంతే. డ్యూటీకి వెళ్తున్నాను. నాది యాక్చువల్లీ మార్నింగ్ షిఫ్ట్, దాన్ని ఎగ్జామ్ కోసం అడ్జస్ట్మెంట్ పెట్టుకొని బీ షిఫ్ట్ కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పరిగెట్టుకుంటూ మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను. పెద్దాపురం వెళ్ళాలి ఇప్పుడు, రాజమండ్రి నుంచి పెద్దాపురం వెళ్ళాలి. ఈ మధ్యలో వాన ఒకటి తగిలింది, తడిస్తూ నానుతూ వెళ్తాను. ఒక చోట వర్షం పడుతుంది, ఒక చోట ఏం ఉండట్లేదు.
ఈ రోడ్డు ఇంతకుముందు చాలా భయంకరంగా ఉండేది మామ. దీన్ని ఎప్పుడు హైవే చేశారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు సింగిల్ రోడ్డు, చాలా యాక్సిడెంట్ అవి చాలా భయంకరంగా ఉండేది. కానీ ఇప్పుడు హైవే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఆ ఫేమస్ ఆదిత్య కాలేజ్, సూరంపాల ఆదిత్య కాలేజ్ అంటారు, చాలా ఫేమస్ ఇది. పెద్దాపురంలో పాండవుల మెట్ట అంటారు కదా మామ, అది ఇదే. ఇక్కడ పాండవులు ఉండేవారని ఇక్కడ చెప్తుంటారు స్థల పురాణం. ఇక్కడ ఒక పైన కొండపైన ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి వెళ్తే మనం కాశీ వెళ్ళిపోవచ్చు అని చెప్తుంటారు. కానీ ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎవరో సాహసం చేయలేదు. నేను కూడా ఈ గుడికి ఒకసారి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. ఇంకా డ్యూటీకి వచ్చాం, డిస్కషన్స్ రన్నింగ్, డ్యూటీ మైండెడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం ఇంకా పెరిగింది మామ. రాజమండ్రి నుంచి వచ్చినా తడలేదు, కానీ ఇంకొక కంపెనీకి 1 కిలోమీటర్ ఉందనగా వర్షం ఫుల్గా రైజ్ అయిపోయింది. అక్కడ తడిసిపోయాను. ఇంకేం చేస్తాం, చలి పుట్టింగ్ నెక్ వణికింగ్ అన్నట్టు ఉంది పరిస్థితి. తప్పదు, మరి ఏం చేయలేం. ఒక విషయం చెప్తే సమాజం నా గురించి ఏమనుకుంటుందో మామ. నేను ఎగ్జామ్కి వెళ్ళాను కదా, అక్కడ మా రూమ్కి ఇన్స్టలేషన్ చేయడానికి వచ్చిన ఇన్విజిలేటర్ బాగుంది, తప్పుగా అనుకోవద్దు. చూడడానికి పద్ధతిగా చాలా హోమ్లీగా బాగుంది. ఆ అమ్మాయిని చూడగా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ఎగ్జామ్ కూడా బాగా రాశాను. ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్ వస్తే కనుక ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతుక్కుని వెళ్ళి ఒక స్వీట్ బాక్స్ కొనిచ్చి థ్యాంక్ యూ చెప్తాను. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సర్లే, కానీ ఒకటి మామ, ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఒక అతను పాపం మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, స్విగ్గీ జొమాటో చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్నాడంట. చాలా కష్టపడుతున్నాడు పాపం. ఒకరికి ఏమో పాపం తండ్రి లేడంట, ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటూ ప్రైవేట్గా చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తున్నాడంట. ఇంకొక అమ్మాయి 4 నెలల పాపని ఇంటి దగ్గర వదిలేసి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఇలా చాలామంది ఉన్నారు మామ. నేను చాలామందితో మాట్లాడాను, అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఒక్కొక్కరు బాధ వింటుంటే నాకు ఏమనిపించిందంటే, వీళ్ళ కష్టాలతో పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం అనిపించింది నాకు. ఎంత మామ, 33,000 పోస్టులు ఉంటే 1,08,00,000 మంది అప్లై చేశారు. అంటే ఒక్క జాబ్కి 300 మంది పోటీ పడుతున్నారు మామ. అంత భయంకరంగా ఉంది కాంపిటీషన్ బయట. కొన్ని జన పెద్ద గెజిడేట్ పెద్ద జాబ్ ఏం కాదు, గ్రూప్ డి అంటే ఇంకా అసిస్టెంట్లు, పాయింట్ మ్యాన్లు, గ్యాంగ్ మ్యాన్లు, వీళ్ళే ఎక్కువ పెద్ద కేటగిరీ ఏం కాదు. అయినా సరే ఎంతమంది పోటీ పడుతున్నారు. బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంకా అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు, రాస్తున్నారు. అలా ఉంది బయట పరిస్థితి. చాలా కష్టంగా ఉంది మామ. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చదువుకునే వాళ్ళు చూస్తుంటే కనుక మీరు చదువుతో పాటు స్కిల్ని డెవలప్ చేసుకోండి. లైక్ మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ అయితే కనుక గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఆటోమేటిక్ రీజనింగ్ అలాంటివి అన్నా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే. మీరు చదువుతుంటే కాలేజీకి సంబంధించిన చదివే కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్గా పెట్టుకొని ఈ ఆటోమేటిక్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ ఇలాంటివి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి మామ. మీకు పనిచేస్తుంది. ఇవాళ నా గ్రూప్ డి పేపర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఇంకొంచెం ప్రిపేర్ అయి ఉంటే నేను మొత్తం క్లియర్ చేసేసింది అనిపించింది. బాగానే అటెంప్ట్ చేశాను కానీ ఇంకొంచెం ప్రిపేర్ అయి ఉంటే క్లియర్గా అయిపోను అనిపించింది. అలాంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకండి మామ. ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం భవిష్యత్తు కూడా ఆలోచించుకోండి మామ. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ అనే కాదు, మీకు ఏం స్కిల్ ఉంటే ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి మామ. స్కిల్ లేనోడు ఎందుకు పనిచేయడు. మీరు ఎంత బీటెక్ చేసేసి 90% తెచ్చుకున్నా మీ దగ్గర స్కిల్ లేకపోతే మిమ్మల్ని వాడు దేకడ మామ. అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేసిన ఒక పాత కంపెనీలో ఒక ఆయన ఉంటాడు, పేరు చెప్పలేను కానీ ఆయన కూలి పని కొని వచ్చాడు. అక్కడ పవర్ ప్లాంట్లో కూలి పని కొని వచ్చి ఒక 2 yearsలో మొత్తం ప్లాంట్ గురించి పైనుంచి కింద దాకా నేర్చేసుకొని మొత్తం ఈరోజు ఆయన పవర్ ప్లాంట్ హెచ్ఓడి అయి కూర్చున్నాడు. బీటెక్లు అంతకన్నా ఎక్కువ చదివిన ఎంటెక్లో ఆయన కింద పనిచేస్తున్నాడు. ఆయన 10th class క్వాలిఫికేషన్ కూడా లేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే పైనుంచి కింద నేర్చుకున్నాడు. మొత్తం అతను గ్రిప్ తెచ్చుకున్నాడు, స్కిల్ నేర్చుకున్నాడు, స్కిల్ పెట్టాడు, ఫోకస్ పెట్టాడు. ఈరోజు అతనికి ₹1,00,000 శాలరీ, 10th class క్వాలిఫికేషన్ కూడా లేదు. కానీ అతను చేసే వర్క్, అతను ఆలోచించే విధానం మెకానికల్గా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కూడా ఆలోచించలేడు. నేను చాలాసార్లు ఆయన చూసి ఆశ్చర్యపోయాను. ఈయనంటే ఇంత వేరే విధంగా, అంటే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్గా చేసే విధంగా ఆలోచించి పనిని సులువుతరం చేస్తాడు. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిన ఆయన దగ్గర. అలా స్కిల్ నేర్చుకోండి మామ. సర్టిఫికెట్ అన్నం పెట్టదు ఈ రోజుల్లో. స్కిల్, మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా రాణిస్తారు. స్కిల్ లేకుండా జస్ట్ చదివేసాం, పాస్ అయిపోయాం, వచ్చేద్దాం అంటే మాత్రం బయట పరిస్థితులు బాగలేవు మామ. చాలామంది కష్టపడుతున్నారు మామ జాబుల కోసం. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితేనే, ప్రైవేట్ జాబ్స్ కోసం అయితే ఎక్కడికక్కడ కాంపిటీషన్ ఉంది మామ.
చూసుకో 1,10,00,000 మంది 1,8,00,000 మంది అప్లై చేశారు మామ 33,000 పోస్టులకి. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో, ఎంత నిరుద్యోగులు బయట ఉన్నారో అర్థం చేసుకోండి. వీళ్ళందరి నుంచి మనం సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచే స్కిల్ నేర్చుకోవాలి, ఫస్ట్ నుంచే మనం రెడీగా ఉండాలి దేనికన్నా. అర్థం చేసుకోండి మామ, టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈరోజు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే అయిపోనేమో అనిపించింది. ఏం చేయలేం మామ. అంటే బాగానే అటెంప్ట్ చేశాను, నాకైతే కాన్ఫిడెంట్ ఉంది అవుతుందని. అంటే ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మనం డౌట్ లేకుండా హ్యాపీగా ఉండు. ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకండి మామ. జీవితంలో ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండు అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు తెచ్చుకోకండి మామ. ఫస్ట్ నుంచి కష్టపడండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళండి, తిరగండి, ఆడుకోండి. అట్ ద సేమ్ టైం లైఫ్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.